నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. నమస్కారం అండి, నా పేరు అనిల్ కుమార్. నేను నోవా కంపెనీ ఎంప్లాయీని, ట్రయల్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. నేను గత 10 రోజుల క్రితం నోవా ఆర్గమైన్ అనే ప్రోడక్ట్ మన తుమ్కి ఏరియాలో శ్రీనివాస్ రెడ్డి పటేల్ వాళ్ళ పొలంలో నేను డెమో చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మన చేయడం వల్ల ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదేమో మనం ట్రీట్మెంట్ చేయనిది, మన ప్రోడక్ట్ వాడని చేయనిది. ఇది ప్రోడక్ట్ మనం వాడిన చేను. దీనికి దానికి ఏం డిఫరెన్స్ ఉందంటే, ఇక్కడ అధిక ఎండ వల్ల మన క్రాప్ గ్రోత్ అనేది స్ట్రెస్ అయ్యి యాక్చువల్గా దీంట్లో మెటబాలిజం అనేది స్టాప్ అయిపోయింది. క్రాప్ అనేది స్ట్రెస్ వలన అట్లే ఆగిపోయింది. మన ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మన ప్లాంట్లో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అయ్యి మీరు చూడొచ్చు క్లియర్గా, వాడిన దానికి వాడని దానికి కొత్త ఫ్లవర్స్, బ్రాంచెస్, మెటబాలిజం ఇంక్రీజ్ అయింది. ఫ్రూట్ ఫార్మేషన్, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంక్రీజ్ అయింది. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆల్సో ఇంక్రీజ్. మేము వాడక ముందు పూత కాత ఏది రాలేదండి ఎండకు. వాడిన తర్వాత పూత కాత బ్రాంచెస్ అన్నీ వచ్చాయి, చాలా బాగా నీట్గా వచ్చాయి. అధిక దిగుబడి కూడా వచ్చేట ఉన్నది. ఇది కొద్దిగా బాగా అనిపించింది నాకు. మీరు చూడండి, దానికి దీనికి చూడండి. బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. సార్, మీరు జనరల్గా నేను కన్సల్ట్ కాకముందుకు మీరు ఈ క్రాప్ పని అయిపోయింది, ఇక మనం దున్నేద్దామని అనుకునే స్టేజ్లో ఉండే మీరు. సో నేను రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు ఫీల్డ్ సర్చ్లో ఈ చైన్లో చూసి ఏదో కొంచెం మన ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుందని నేను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు నమ్మిరా లేదా ఇంత రిజల్ట్ వస్తుందని? నేను ఫస్ట్ నమ్మలేదండి. ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత చూసానండి, బాగా రిజల్ట్ బాగుందండి, చాలా బాగుంది రిజల్ట్. ఇది మీ తోటి రైతులకు చెప్తారు కదా? ఖచ్చితంగా చెప్తానండి. నేను మా తోటి రైతులకు చెప్తాను, నేను కూడా వాడతాను. 100 grams పంప్ అండి, ఒక పంపుకి స్ప్రే చేస్తాం. డ్రిప్ ఇవ్వలేదు, స్ప్రే చేసాం. ఇది 1 kg ప్యాకింగ్ లో నోవా ఆర్గమైన్ అనే ప్రోడక్ట్ మనకు డీలర్ షాప్ నుండి అవైలబుల్ లో ఉంటుందండి. దీన్ని పర్ డ్రిప్ ఇరిగేషన్ ఏమో కేజీ ఎకర్ లో 1 kg పౌడర్ ని మిక్స్ చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ లో ఇవ్వచ్చు. కాదు నేను ఫోలియర్ స్ప్రే చేస్తానంటేనేమో 100 grams పర్ పంప్ చూస్తే మనం అధిక దిగుబడి కానీ అధిక రిజల్ట్స్ కానీ మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్ ఇది నోవా ఆర్గమైన్ అనేది వచ్చేసి ఏంటంటే, జనరల్ గా ఇది అన్ని స్టేజెస్ లో సజెస్ట్ చేయొచ్చు ఫార్మర్ కి. కానీ బెటర్ రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ ఫార్మర్ కి దిగుబడి పొందే మెయిన్ స్టేజ్ ఏంటంటే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ స్టేజెస్. ఒకవేళ క్రాప్ అనేది ఎండకు తట్టుకొని అక్కడే స్టక్ అయిపోయింది, దాంట్లో మెటబాలిజం అనేది ఏం లేదు. సో అప్పుడు ఇది న్యూట్రియన్స్ ని, ప్లాంట్ సెల్స్ ని యాక్టివేట్ చేసి మనం పంపించిన న్యూట్రియన్స్ అనేది వేరు నుండి మొక్కకు అందిస్తుంది. మొక్కకు అందిస్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే, కొత్త సెల్స్ ఫామ్ యాక్టివేషన్ వల్ల కొత్త రకం కొమ్మలు, పూలు, ప్లస్ మనకు పిందెలు రావడము, ప్లస్ చెట్టు కొమ్మలు ఇంక్రీజ్ అయ్యి మనకు ఆల్మోస్ట్ వచ్చిన ఫ్లవర్స్ నుండి ఖచ్చితంగా పిందెలు తెచ్చినప్పుడు అధిక దిగుబడి మనం పొందొచ్చు. సో నోవా ఆర్గమైన్ అనేది ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ స్టేజ్ లో మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అది కూడా ఇది ఈ ప్రోడక్ట్ వాడిన 10 నుంచి 12 రోజుల వరకు క్లియర్ గా మనం రిజల్ట్స్ చూడొచ్చు. సో ఇది కూడా ఈ నోవా పోనిక్ అనేది ఒక క్లియర్ గా ఇది ఓన్లీ మొక్క చిన్న వయసులో మనం ఇది ఫార్మర్ కి రికమెండ్ చేయొచ్చు. సో ఈ 2 ప్రోడక్ట్స్ వాడుకుంటే తక్కువ ప్రైస్ లో అధిక దిగుబడులు పొందుకోవచ్చు రైతులు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.